చెప్పగలిగే మహాభాగ్యాన్ని మా అందరికీ ఇచ్చినందుకు మీకు వందనములు. లేఖనాల పరిశోధన తరగతులలో భాగంగా జరుగుతున్న సభల ద్వారా నాయన మీ గురించి ఒక్కరైనా ఆలోచించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. మీ శక్తి కలిగిన మాటలతో మీ పిల్లల్ని సంధించండి. ఈరోజు కూడా కేవలం మీ కొరకు వాడబడటానికి మాత్రమే నిలబడ్డాను నాయన. మీ ఆలోచన మేరకు మీ ఉద్దేశాలను మీ పిల్లలకు తెలియజేయమని కోరుతూ కూడి వచ్చిన మీ పిల్లలందరికీ మీ జ్ఞానంతో నింపి పంపమని అర్థిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మాయలోకంలో మనిషి వెంత బ్రతుకు అనే ఒక అద్భుతమైన ఆలోచనతో కూడిన సభలలో 3వ దినానికి మనం చేరుకోగలిగాం. మనిషి వింతగా ప్రవర్తిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని ఆలోచనలో పడేస్తాయి. కొన్ని అసహ్యాన్ని కలిగిస్తే మరికొన్ని మనిషిని ఏమనుకోవాలో అర్థం కాని స్థితి ఈరోజు ప్రపంచంలో నలుమూలలా జరుగుతున్న సంఘటనలు చూస్తున్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియని అయోమయమైన పరిస్థితి ఈరోజు సమాజంలో నెలకొంది. ఒక జపాన్ దేశంలో ఒక స్త్రీ ఒక రోబోను వివాహం చేసుకుందంటే ఏం మాట్లాడాలి చెప్పండి? అసలు అలా ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఆ ఆలోచన రావటానికి కారణం ఏంటి? ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే వ్యక్తుల దగ్గర నుంచి దేశాల వరకు ఇదే పోకడ మనకు కనపడుతూనే ఉంది. మొదటి రోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా రాజ్యములను కంపింపజేసిన వాడు ఇతడేనా? రాజ్యాలను కంపింపజేశాడంటే తన ఆలోచనలతో రాజ్యాలనే వణికించేశాడు. యేసుతో అపవాది అంటున్న మాట మరలా జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ అధికారం అంతయు నాకు అప్పగింపబడి ఉన్నది, నేనే అధికారిని, నా బానిసలు నా ఆలోచనలో ఉన్నారు, నా మాయలో ఉన్నారు. నీ పిల్లల్ని నా మాయా స్వరూపులుగా, ఇదిగో నేనే మాయ, నా మాయ నీ పిల్లల్లో కనిపించేటట్టుగా నా స్వరూపాన్ని నీ పిల్లల్లో నీకు చూపిస్తాను. నీ పోలిక నీ స్వరూపం కావాలని నువ్వు అనుకున్నావు కదా, లేదు. నేనే మాయ అయితే నా మాయా స్వరూపాన్ని నీ పిల్లలలో చూపిస్తాను అని ఎవడ సాతాను చేస్తున్న ఆలోచనలు, అపవాది పన్నిన పన్నాగాలను ఆలోచిస్తుంటే ప్రపంచం చిత్తయిపోయిందనిపిస్తుందండి. ఎందుకంటే దేశాలలో కూడా వింత పోకడలు. భూమి విభాగింపబడిన తరువాత రాజ్యాలు ప్రజాస్వామ్య దేశాలుగా సుమారు 280కి పైగా దేశాలుంటున్న ఈ ఆరిన నేల మీద సహోదరులుగా బ్రతకాలని ఒకప్పుడు అనుకున్నా, పైకి మాత్రం సహోదర ప్రేమ అనుకుంటూ లోపల మాత్రం ఎవరికంటే ఎవరు గొప్పవారన్న భిన్నాభిప్రాయాలు ఈరోజు రాజ్యాధినేతలలో కనపడుతున్నాయి. మీరు ఆ దేశంలో ఉండండి, మేము ఈ దేశంలో ఉంటాం. ఇదిగో దేశాలు వేరైనా మనుషులు ఒక్కటే కదా, మమతలు ఒక్కటే కదా, మమకారం ఎక్కడ పోతుంది అని ఒకప్పుడు ప్రేమానురాగాలు కురిపించుకున్న దేశాలు ఆ తర్వాత బాంబుల వర్షాలు కూడా కురిపించుకున్నవన్న సంగతి మనందరికీ తెలుసు. ఏమంటే ప్రస్తుత చిత్రపటాన్ని, ప్రపంచ చిత్రపటాన్ని చూస్తుంటే ఈ 280 దేశాలలో ఉంటున్న రాజ్యాధినేతలు
ఈ 280 దేశాలలో ఏది అగ్రదేశం? మన ఉనికి ఏది? మనమేంటి? మన ఉనికి కనబడాలి. మనమేమైనా తక్కువ వారమా? మనకేమైనా టెక్నాలజీ లేదా? అంతరిక్షంపై మన పెత్తనం లేదా? ఉపగ్రహాలను మనం పంపలేమా? రాకెట్ తయారు చేయలేమా? బాంబులను మనం తయారు చేయలేమా? ఏమంటే ఈరోజు ప్రస్తుత పరిస్థితులను మీరు చూడగలిగితే దేశాలు కూడా ఈ 280 దేశాల మధ్య పోటీ ప్రారంభమైంది. వారు ఉనికి కొరకు తప్పిస్తున్నారు. వారి ఉనికి కొరకు ప్రపంచ దేశాలలో మా దేశం అగ్రదేశం అనిపించుకోవటానికి ఎన్నో వింత పోకడలతో ఈరోజు రాజ్యాధినేతలు కూడా వెళ్ళిపోతున్నారు. ప్రియమైన వారలారా, ఏమన్నా అలాంటి సందర్భాల గురించి దేవుడు రాయించిన ఒక మాట మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయాస్వరూపులు. దేవుని స్వరూపాన్ని కోల్పోయి మాయనే ధరించుకున్నారు అంటున్నాడు. చూడండి కీర్తనకారుడు. ఘనులైన వారు మాయాస్వరూపులు. పైకి మాత్రం ప్రేమ వచనాలను కురిపిస్తున్నారు, కానీ లోపల మా దేశం గొప్పగా ఉండాలి, మా దేశం దాని కొరకు ఎన్ని వింత పోకడలైనా చేస్తారు, దాని కొరకు ఎన్ని లక్షల కోట్ల డాలర్లైనా ఖర్చు పెడతారు, దాని కొరకు ఎంత ధనాన్నైనా వెచ్చిస్తారు, దాని కొరకు ఎంత కాలాన్నైనా వెచ్చిస్తారు, దాని కొరకు ఎంతమంది కార్మికులైనా బలి తీసుకుంటారు. అందుకే ఘనులైన వారు మాయాస్వరూపులు అంటున్నాడు. అంటే దేశాలను వణికిస్తుంది, రాజ్యాధినేతలను గుప్పిట్లో పెట్టుకుంది. నువ్వేమైనా తక్కువ వాడివా? నువ్వేం తక్కువ? ఈ 280 దేశాలలో నీ ఉనికేది? నీ ఉనికి కనపడాలంటే ఏదో ఒకటి కట్టు. ఆ కట్టేది ఎలా ఉండాలో తెలుసా? ప్రపంచ దేశాలలో లేనిదై ఉండాలి. ఆలోచించు. వ్రేలాడే ఉద్యానవనాలను దించు. ఇప్పటి వరకు ఎక్కడా లేదు వ్రేలాడే ఉద్యానవనాలు. ఏమండి, ఈరోజు వింతలు పుట్టుకొచ్చాయి. ప్రియమైన వారలారా, వండర్స్ అని పిలుస్తున్నారు, వండర్స్ అని. ఈరోజు వింతలు పుట్టుకొచ్చాయి. ఇదిగో వంతెన కట్టు, ఇక్కడి నుంచి అక్కడికి. ప్రపంచంలో ఏ దేశంలో ఇన్ని కిలోమీటర్ల వంతెన లేదు. నువ్వు కట్టు. ప్రతి దేశాలలో పేదవాళ్ళు మగ్గుతున్నా, పేదవాడికి పట్టణ అన్నం పెట్టాలన్న తెలివితేటలు లేవు, కానీ తమ తెలివితేటలను ఏదో వింతలు నిర్మించుకోవటానికి ఈరోజు ఆలోచిస్తున్నారంటే విడ్డూరంగా లేదు. ఇదిగో సముద్ర మార్గమున వంతెనలంటే ఉన్నాయి, ఇక నువ్వు కట్టలేవు. ఇక పలానా దేశం కట్టింది, నువ్వేం చెయ్యాలి? సముద్ర మార్గంలో ట్రైన్ అయ్యి. చాలా కష్టం కదా, అయినా పర్వాలేదు, వింతగా ఉండాలి. ప్రపంచం దృష్టి నువ్వు ఆకర్షించాలి. సముద్ర మార్గాలలో కూడా ఇదిగో ట్రైన్ ప్రయాణించే ప్రాజెక్టులు ఎన్నో జరుగుతున్నాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఎత్తైన శిఖరం ఇన్ని అంతస్తులు కలిగి ఉంది. ఇదిగో దానికంటే ఒక 10 అంతస్తులు నువ్వు కట్టావా? నీదే గొప్పతనం, నీదే ఉనికి. అంటే పెద్ద టవర్లు అండి, పెద్ద టవర్లు. ఏమంటే 7 వింతలను మనం అనుకుంటగానే ఆ 7 వింతలు పాతపడిపోయాయి, మళ్ళీ 7 వింతలు వచ్చాయి. ఈ 7 వింతలు మళ్ళీ పాతపడిపోతాయి, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మరొక 7 వింతలు రానున్నాయి. ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నాయి, తెలుసా? నిర్మాణంలో ఉన్నాయి.
ఒకప్పుడు ఈజిప్ట్ వారు సమాధి కట్టు, ఇలాంటి సమాధులు ఎక్కడా ఉండటానికి వీల్లేదు, ఈ టెక్నాలజీ ఎవరికి అర్థం కావడానికి వీల్లేదు. ఇదిగో సమాధులు వింతగా ఉండిపోవాలి, సమాధి వింతగా ఉండేటువంటి ప్రియమైన వారలారా, మన సమాధులు చరిత్రకెక్కాలి. ఈజిప్ట్స్ పిరమిడ్స్ అన్నారు, చచ్చినవాడు కూడా సమాధి కూడా వింతేలే. ఇలా ప్రతి దేశం ఇదిగో ఇలా ముందుకు వస్తుందండి. ఎందుకు వారిలో గనులైన వారు ఎలాంటి వారట? మాయాస్వరూపులు. ప్రతి దేశంలో పేదరికం తాండవిస్తుంది. ఆకలితో కడుపులు లోపలికి పోయి పట్టెడన్నం మెతుకులు లేక మంచినీరు చుక్కలతో కడుపు నింపుకుంటున్న దేశాలు ఉన్నవి. పట్టెడన్నం పెట్టలేవా? ఈరోజు ప్రపంచంలో ఆకలి చావులు ఉన్నవి ప్రియమైన దేవుని పిల్లలారా. సోమాలియా లాంటి దేశంలో ఆకలి చావులు. ఇన్ని దేశాలు, ఇన్ని వందల కోట్ల ప్రజలు, ఇంత టెక్నాలజీ, ఇంత డబ్బు, పొరుగు దేశంలో ఉన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టలేని టవర్స్ ఎందుకండి? సహోదరుడికి ఆపదలో ఆదుకోలేని బ్రిడ్జిలు ఎందుకండి? అవసరమా చెప్పండి ప్రియమైన వారలారా. సామెత ఒకటి ఉందిలేండి, తినటానికి తిండి గింజలు లేవాట, కానీ ఏం కావాలట? మీసాలకు సంపెంగ నూనె కావాలట, మామూలు నూనె కాదట. పొరుగు రాష్ట్రంలో దారిద్ర్యపు రేఖకు దిగువగా ఎంతోమంది జీవితాలు చిదిమిపోతుంటే ఎలా కట్టాలనిపిస్తుంది అయ్యా ఒక వింత? ఎలా కట్టాలనిపిస్తుంది? నువ్వు ఒక్కడివి బాగుంటే చాలా. పోనీ నీ దేశంలోనే ఉన్నారు కదా, అడుక్కునేవారు నీకు కనిపించటం లేదా? వాళ్ళు వేసే ఆకలి నినాదాలు వినిపించటం లేదా? గూడు లేక చెట్ల కింద ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారు కనిపించటం లేదా? గ్రామాలకు దారులు లేక ఎలా వెళ్ళాలో తెలియక వర్షాకాలం వచ్చిందంటే గ్రామాలకు దారులు తెగిపోయిన ఎన్నో ప్రదేశాలుంటే ఇప్పుడు వంతెనలకు వచ్చిందా? సముద్రం మీద వంతెన కట్టాలన్న ఆలోచన. ఎందుకండి ఇలాంటి ఆలోచనతో మనిషి రోజు వేల కోట్ల రూపాయలను తగలబెడుతున్నాడు? ఈ వంతెన లేకపోతే పూట గడవదా? ఏమన్నా ఆ గోపురాలు లేకపోతే పని జరగదా? ఏంటి ఆలోచన? మాయాస్వరూపులు అన్నాడు. మాయ. అల్పులైన వారు వట్టి ఊపిరి లాంటి వారు, ఘనులైన వారు ఇదిగో నా స్వరూపంని వానిలో నువ్వు చూడు. నీ స్వరూపం కాదు. నీ పిల్లల్ని చేసినప్పుడు నువ్వు అనుకున్నది ఏంటో తెలుసా? నీ పోలిక, నీ స్వరూపం కనిపించాలనుకున్నావు కదా. దేవుడా, నీ స్వరూపమా? లేదు, నేనే మాయా. నా మాయ స్వరూపాన్ని అందులో చూడాలి నువ్వు. మనిషిని మాయ చేసింది కదండి. మనిషి గురించి ఆలోచించకుండా చేసింది కదండి. కట్టడాలంటూ, వంతెనలంటూ, సొరంగాలంటూ, ఏమండి ఇల్లంటూ, అదంటూ ఇదంటూ, అపో ఈరోజు ప్రపంచంలో నిర్మాణాలు అవుతున్న వాటి గురించి ఆలోచిస్తే ఎందుకయ్యా ఈ వేల కోట్ల రూపాయలు తగలబెడుతున్నారు? మెగా కన్స్ట్రక్షన్స్ అని నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో, హిస్టరీ ఛానల్లో చూపిస్తుంటే, ఏమంటే దాని కొరకు వాళ్ళు పడుతున్న తపను చూస్తుంటే ఎవరు కడుపు నింపడానికి ఇదంతా? ఎవరు కడుపు నింపడానికి? ఎవరి ఆకలి తీర్చడానికి ఇదంతా? ఎవరి ఆకలి తీర్చడానికి? నీ పేరు కోసం కదా, నీ ప్రఖ్యాతి కోసం కదా, నీ ఉనికి కోసం కదా, ప్రపంచ దేశాలలో నువ్వు అగ్రదేశంగా నిలబడిపోవాలనే కదా. లేకపోతే ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ వద్దు అని చెప్పేవారు ఎవరున్నారంటే? ఏదైనా చేద్దాం అనుకోగానే మనిషి తన మేధా సంపత్తిని అంతా పెట్టుబడిగా పెట్టి ఇలా కడితే బాగుంటుంది, అలా కడితే బాగుంటుంది అంటే ఇంకేముందంటే, రూపాయి బిళ్ళ నిలబెట్టినట్టుగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలట. రూపాయి బిళ్ళ నిలబెట్టినట్టు కావాలా?
ఈ మధ్యలోనే స్టార్ట్ చేశారట డాన్సింగ్ బిల్డింగ్ అట. నీ డ్యాన్స్ సరిపోలేదు కానీ ఇప్పుడు బిల్డింగ్లు డ్యాన్సులు చేయాలా? డాన్సింగ్ బిల్డింగ్ అట. అంటే ఆ బిల్డింగ్లు ఎలా ఉండాలట? ఇలా దగ్గరకు వస్తూ వెళ్తుండాలి, దగ్గరకు వస్తూ వెళ్తుండాలి. అంటే లోపల ఉన్నోళ్ళు ఉండాలా చావాలా? ఇదో అద్భుతమైన టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ. డాన్సింగ్ బిల్డింగ్, డాన్సింగ్ బిల్డింగ్ అంటున్నారు. అవసరమా డాన్సింగ్ బిల్డింగ్ కావాలా? పక్కవాడిని ఆదుకోలేని నువ్వు ఏంటి ఈ కట్టడాల మీద పడ్డావు అంటే నువ్వు మాయాస్వరూపుడుగా మారిపోయావు, వాడి మాయలో ఉన్నావన్నమాట. ఏమంటే ఇది ఈనాటి నుంచి ప్రారంభమైంది కాదు సుమా. ఏదో ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషి ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతూ కొత్త కట్టడాలు కంటికి కనపడుతున్నాయి. కానీ మనిషి నాటి నుండే ఎలాంటి వాడో మీరు చూడగలిగితే, నాటి నుండే ప్రారంభపు కాలపు నుంచి ఎలాంటి వాడో మీరు చూడగలిగితే ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయము, దయచేసి ఆ సందర్భాన్ని చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టి కీలు వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రెండని మాట్లాడుకొని. చూసారా? అప్పుడే ఇదిగో మనం అందరం చెదిరిపోకూడదు, ఒక దగ్గరే ఉండాలి, ఒక దగ్గరే ఉండాలి. ఒక దగ్గరే ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఆకాశాన్నంటే గోపురాన్ని కట్టుకోవాలి. ఆకాశం వైపు చూసినప్పుడు ఆ ఆకాశానికి ఆవల ఎవరున్నారు, మనల్ని భూమి మీదకి ఎందుకు పంపారో అన్న ఆలోచన రాలేదు. చూసారా? అది ఎంత ఎత్తుందో మనం అంత ఎత్తుకు ఎదిగిపోవాలి కదా. కనబడుతున్న ఆకాశం, ఆకాశాన కావలుంటున్న ఒక మహాలోకం, అక్కడ ఒక మహానుభావుడు ఉండి ఉండాలి. ఇదిగో మనల్ని భూమి మీదకి పంపించాడు కొద్ది కాలం ఆయన కొరకు బ్రతకడానికి అన్న ఆలోచన రాలేదండి. ఆకాశం ఎత్తు చూసి ఆశ్చర్యపోవలసిన మనిషి ఆకాశానికంటే అంత గోపురం కట్టుకుందాం అన్నాడు. ఇదంతా ఎందుకు ఆలోచన? గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి. పేరు 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 అసలు మనం ఏంటో నిరూపించుకోవాలి మనం. ఏమండి, ఉన్నదే ఒక చోట మనుషులు, ఇక వీళ్ళకి పేరేంటండి? వీళ్ళకి పేరేంటి అంటే ఎవరో ఈ ప్రకృతిని కలిగించారు, మనమేమో తక్కువనా? మనం కూడా గడదాం. మన ప్రతాపం ఏంటో ఆయనకు బాగా తెలియాలి. లేదంటే దేశాలు విడిపోయిన తర్వాత ఆ దేశం కంటే నేను గొప్పగా ఉండాలనుకున్నాడంటే అర్థం ఉంది. ఇంకా చెదిరిపోలేదు, ఒకే దగ్గర ఉంటున్న వీరికి పేరేంటండి? వీరికి పేరేంటి? మనకంటే ముందు ఎవరో ఈ ప్రకృతిని కట్టారు, ఆయనే కట్టగలడా? మనం కట్టలేమా? మనం కడదాం పదండి. ఎలాగో మనకు ఇటుకలు తయారు చేసే ఆలోచన వచ్చేసింది, అడుసుకు మట్టి కీలుంది, కట్టడం ప్రారంభించాడండి. ఏమంటే మనిషిని భూమి మీదకి ఎందుకు పంపించాడు? ఒరే నాయన నువ్వు బాగా పేరు తెచ్చుకో అని పంపించాడా? లేదండి. నువ్వు వెళ్ళు, నీకో పేరు పెట్టుకో, నాకు పేరు తీసుకురా. మనకి పేరు పెట్టుకోమన్నాడు. మరి పేరు తీసుకురావాల్సింది ఎవరికండి? దేవునికి. దేవా, ఇదిగో నీ నామమును ఘనపరుచుచున్నాను, నీ నామమును మహిమపరుచుచున్నాను. యేసుక్రీస్తు అన్న మాట ఆయనకు పేరు తీసుకొస్తున్నాడు. ఆయన పేరు పెట్టుకోవలసిన మనిషి
పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాడండి. అక్కడే మనిషి వింత ప్రవర్తన మొదలైంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, మనం మనిషి పేరు పెట్టిన జంతువులు ఏదైనా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా చూసారా? ఒక కుక్క పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా చూసారా మీరు ఏమన్నా? మనిషికి ఆ పిచ్చెక్కించేసింది. పేరు 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 గొప్పవాడైపోవాలి, ఆ తర్వాత చచ్చిపోవాలి. ఏమాత్రం దానికేనా? ప్రారంభంలోనే దేవుడు అప్పుడే మనిషిని గమనించాడు. నా ఆలోచన వేరు, మనిషికి వచ్చిన ఆలోచన వేరు. దేవుని ఆలోచన ఏంటో చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో. యావత్ భూమి అంతటి మీద నా పిల్లలు కాపురం ఉండాలి అనేది ఆయన ఆలోచన. వీళ్ళ ఆలోచన ఏంటి? మనం ఎక్కడికి చెదిరిపోకూడదు, ఒక్క దగ్గరే ఉండాలి. చూసారా, ఆయన ఆలోచనలకు మనిషి ఆలోచనలకు ఎంత తేడా కనపడుతుందో. యావత్ భూమి మీద నా పిల్లలు ఉండాలి. వీళ్ళేమనుకుంటున్నారు? మనం అంతటా చెదిరిపోద్దు, ఒకే చోట ఉండాలి. ఆయన కాపురం పెట్టాలన్నాడు, వీళ్ళు గోపురం కడుతున్నారు. గోపురం అందరూ ఒకే దగ్గర ఉండాలి, అపార్ట్మెంట్ ఒకటి కట్టేసుకుందాం అనుకున్నారండి. అప్పుడే చాలా స్థలం ఉండగానే ఒక మైదానాన్ని చూశారు. మరి అందులో మహానుభావుడైన ఇంజనీర్ ఎవరో తెలియదు, కానీ ఇదిగో ఈ మైదానం అయితే భలే ఉంటుంది, ఎన్నంతత్తులు వేద్దాం. మనం ఇక్కడ నుంచి చూసేసరికి ఆకాశం అంటుతుండాలి. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. ఆయనకు మన ప్రతిభ ఏంటో తెలియాలి. మన పేరేంటో మనమేంటో తెలియాలి. ఎవరి గురించి అసలు ఆయన ఎవరో ఏ రోజైనా ఆలోచించారా వీళ్ళు? కట్టడాల మీద మనిషి ప్రయాణం కొనసాగించాడు. అందుకే దేవుడు తారుమారు చేశాడు. దానికి బాబేలు అని పేరు. అందరిని చెదరగొట్టారండి. ఎందుకు? మనిషి కలిసి ఉన్నాడంటే దేవుడి కోసం ఆలోచించాడు. 10 మంది కూర్చున్నారంటే అందరి ఆలోచనలు దేవుడి కోసం ఉండాలి కదా. కలిసి ఉన్నాయంటేనండి, అమ్మో ఏ ఆలోచనలు బయటకు వస్తాయనో భయపడాలి. ప్రేమన దేవుని పిల్లలారా, నా ఆలోచన అందరూ వెళ్ళిపోవాలనే కదా నా ఆలోచన. ఇలా అయితే బాగుండదని దేవుడిచ్చిన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఏం చేశాడు? వీళ్ళకి భాష ఒకటి ఉండేసరికి అర్థమైపోయి గోపురం పని స్టార్ట్ చేశారని భాష తారుమారైపోయింది. ఒకరి మాట ఇంకొకరికి అర్థం కావటం లేదు, చెదిరిపోయారు. ఏమండి, ఎందుకు చెదరగొట్టాడో మీరు ఆలోచించండి. కట్టడాల మీద మనిషి పెట్టి పేరు తెచ్చుకోవాలనుకున్నందుకే దేవుడు చెదరగొడితే, చెదిరిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయి మళ్ళీ ఏ పనిలో ఉన్నారు? మళ్ళీ కడదాం. అసలు చెదిరిపోయిందే కట్టడాలు కట్టినందుకే కదా. నీకు పేరెందుకయ్యా? పేరు పెట్టుకో. దేవుని పేరుకు తీసుకొనిరా, దేవునికి పేరు తీసుకొనిరా. నీకు పేరు రావాలనుకుంటున్నావు, చూసారా? అక్కడే మనిషి మాయలో పడిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అక్కడ నుంచి కాసంత ముందుకు రాగానే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 41వ వచనం. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. తమ చేతులతో చేసుకున్న చిన్న ఆకారాన్ని చూసి విరిసిపోతున్నారండి. వండర్ అంటున్నారు. చిన్న ఆకారం ఇది వండర్ అనుకుంటున్నారండి. తమ చేతులతో నీ చేతులు పని చేయక మునిపే 6 దినాలు దేవులు చేతులు కష్టపడ్డాయని సంగతి నీకు తెలుసా?
ఒకనాటి ఇశ్రాయేలుల పరిస్థితి చూశారా? ఎర్ర సముద్రం పాయలైంది వింత కాదట. వాళ్ళు చేతులతో చేసుకున్న దాని యందు ఉల్లాసం, భలే చేశారు, భలే చేశారు, భలే చేశారు, భలే చేశారు, అబ్బో భలే చేశారు. ఏమండి, నీ చేతులతో చేసుకున్నవే గొప్ప అనుకుంటున్నావా? దేవుడు తన చేతులతో ఈ విశ్వాన్ని కలిగించిన విశ్వంలో ఉంటున్న వండర్స్ ఏమైనా చూసావు ఎప్పుడైనా సరే? అందుకేనండి బైబిల్ చెబుతున్న సృష్టి రహస్యాలు అని, ప్రకృతిలో ఎంత పనితనం దేవుడు ఉన్నాడో ప్రకృతిలో ఉంటున్న అణువును గురించి మనిషికి అర్థమైతేనండి అసలు మనం చేసింది చాలా చిన్నవని మనిషి ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే నువ్వు చేతులతో చేసిన ఎందుకు సంతోషపడుతున్నావు? ఒక్కసారి దేవుని చెయ్యేంటో, ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటో నిదానించి ఈ ప్రకృతిలోనికి నువ్వు చూడగలవా? చైనా వారు గోడ కడితే వింత, దేశం చుట్టూ గోడ కడితే ఇసుక, సిమెంటు, రాళ్ళు, ఇటుకలు ఉంటే ఎంత పెద్ద దేశానికైనా గోడ కట్టుకోవచ్చు. మరి మా ఇంటికి కూడా గోడ ఉంది, అది వింత కదా? అంటే అది పొడుగుంది, ఇది పొట్టిగా ఉందని వింత కాదనమాట. దానికి అదే సిమెంటు రాయి, దీనికి అదే సిమెంటు రాయి, ఇందులో వింతే ఉందండి. ఇందులో వింతే ఉంది, వింతేం లేదు పెద్దగా. కాకపోతే కాస్త పొడుగుంది, దేశం చుట్టూ కట్టుకున్నాడు. మరి అసలు వింత ఏంటో చెప్పమంటారా? ఎర్ర సముద్రం పాయలైనప్పుడు ఇదిగో ఆ నీళ్లు గోడలుగా నిలిచాయని రాయబడింది. నీళ్లు గోడలుగా నిలిచాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? సిమెంటు, ఇసుక, రాయి, ఇటుక లేకుండా నీళ్ళతో గోడగట్టు. కట్టగలరు ఎవరైనా? నీళ్ళతో గోడ కట్టగలరా? కట్టలేరండి. కట్టలేరు ప్రియమైన దేవుని పిల్లలారా. గోడగా నిలిచాయని రాయబడిందండి బైబిల్లో. గోడగా నీళ్ళతో, అవును నీళ్ళతోనే సముద్రంలో ఉంటున్న నీటిని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలులు వెళ్ళటానికి ఒక నీటితో గోడ నిర్మించాడండి. ఇది వింత. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసి నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యగా ఆరిన నేల మీద నడిచిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడవలె నిలిచెను. అదండి వింతంటే, గోడవలె నిలిచెను. చైనా గోడ గురించి చెప్పుకుంటారే తప్ప ఈ గొడవ గురించి ఎవరు చెప్తారు? తమ చేతులతో చేసిన వాటి యందు ఉల్లసించిరి. దేవుడు చెయ్యి చేసిన మహత్కార్యముల గురించి మనిషి మర్చిపోయాడు. ప్రియమైన వారలారా, దేవుడు కంటే పై చేయి సాధించాలనుకుంటున్నారు. నువ్వు ఎవరి మీద పంతం పెట్టావో తెలుసా? ఎవరి మీద నీ పంతం? ఏదో వేలాడే ఉద్యానవనాలు కట్టాడనే వింత అన్నారు. మరి దేవుడు చేసిన వింత ఏంటో తెలుసా? ఏంటి? ఈ భూమిని శూన్యంలో వేలాడదీశాడు. భూమి మీద ఒక ఉద్యానవనాన్ని వేలాడదీస్తేనే గొప్ప అంటే, ఈ భూమినే తీసుకెళ్లి శూన్యంలో బంతిలాగా వేలాడదీ వింతలకే వింత, విడ్డూరాలకే విడ్డూరాలు. ఒకవేళ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే గిన్నిస్ బుక్లో ఉన్న పేర్లన్నీ క్యాన్సిల్ చేసి మొట్టమొదటి పేరు నుంచి చిట్ట చివరి పేరు వరకు దేవుడు 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 దేవుడని అలిసిపోయేలా రాయాలి. ఎందుకంటే ఆయనే కదా వింతలకు వింతలు చేసిన మహానుభావుడు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం చూడండి. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వేలాడజేసెను. భూమి మీద ఉద్యానవనాలు వేలాడితే వింతంటే, ఈ భూమినే శూన్యము మీద వేలాడ చేసెను. దీన్ని ఏమనాలి? సమాధి వింత.
సమాధి వింత కాదు. మరేంటి సమాధి వింత అంటే? సమాధిలో లోపల ఉండకూడదు శవం. అది సమాధి, లోపల శవం ఉండకూడదు, అది వింత. అది యేసుక్రీస్తు సమాధి. సమాధి చేశారు, ఆయన లేడు, తిరిగి లేచాడు. అది వింత, అది వింత. పెట్టినోడు పెట్టినట్టే ఉన్నాడు అనుకోండి, ఇది వింత అంటే ఏం బాగుంటుంది? అలానే ఉన్నాడు, పెట్టినోడు పెట్టినట్టే. మరి లేస్తే అది వింత. ఈరోజు కట్టడాలతో పేరు తెచ్చుకోవాలని ప్రయాసపడుతున్న మనిషిని చూసిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా చేతులతో చేయబడిన మీరు నా చేతి పనిని అర్థం చేసుకోవాలి. నా చేతి పనిని అర్థం చేసుకోవాలంటే నా స్వరూపము, నా పోలిక మళ్ళీ మీలో రావాలి. మాయా స్వరూపులుగా ఉన్నారు కనుకనే ఇదిగో తమ చేతులతో మీరేదో కట్టాలనుకుంటున్నారు, పేరు ప్రఖ్యాతలు. ఏమండి, వీళ్ళకు మంచి మాటలు చెప్పి దేవుని వైపు మళ్ళించేవారు ఆ దేశాలలో ఒకరున్నా బాగుండండి. ఇదిగో మన దేశంలో నిరుద్యోగం ఉంటుంది, మన దేశంలో ఇది ఉంది, మన దేశంలో అది ఉంది అని వాళ్ళ మనసును మళ్ళించిన బాగుండండి. అలాంటి వారు లేరు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా ప్రోత్సహించి కొత్త టెక్నాలజీ అని అదని ఇదని పరిశోధనలన్నీ వాటి ముందు పెట్టి ప్రగల్భాలు పలుకుతూ ఇదిగో మేము ఇది సాధిస్తాం అది సాధిస్తాం అనేసరికి ఘనులైన వారందరూ మాయాస్వరూపులుగా మారిపోయారు. ఏమండి, ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న వారిని గురించి దేవుడు రాసిన మాట చూడండి. ఇర్మియా గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన మాటను చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 32వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 32వ వచనం. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధిని. నా పిల్లలను దారి తొలగిస్తున్నారు. ఒక గిన్నిస్ బుక్ అని పెట్టారండి. అందులో ఎక్కడానికండి మనిషి చెయ్యని ఫీట్లు అంటూ లేవు ప్రియమన్నది. ఆ బుక్ ఏంటండి అసలు? ఏమన్నా ఆ బుక్ పెట్టినందుకే కదండి. అది లేకపోతేనండి అందరూ క్షేమంగా చక్కగా ఉండేవారు కదండి. ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది ప్రియమన్న దేవుని పిల్లలారా, పెరుగుతుంది. జపాన్ దేశంలోనండి ఫుగు అని ఒక చేప ఉందటండి. ఫుగు అని ఒక చేప, దాని పై లేయర్ మాత్రమే అతి జాగ్రత్తగా కట్ చేసి దాన్ని మాత్రమే చచ్చిపోతారండి. సంవత్సరానికి ఇంచుమించు 180 మంది అది తిని పడకపోవటం వల్ల చచ్చిపోతున్నారండి. తినడానికి ఇంకా క్యూ కడుతున్నారండి. అమ్మో, ఆ లేయర్ ఎలా ఉంటుందో, తిన్న తర్వాత నువ్వెలా ఉంటావో ఎప్పుడైనా ఆలోచించారా? కాస్ట్లీ ఫుడ్ అండి, మళ్ళీ కాస్ట్లీ ఫుడ్. ఏమండి, తినేది బ్రతకడానికి, తినేది చావటానికి. ఏంటంటే నువ్వు తిన్నావంటే శక్తి ఉండాలి. ఏమండి, తింటే నీకు ప్రమాదం అన్నా తింటావా? తింటే ప్రమాదం అన్నా తింటావా? తినేస్తారండి అంతే. ఎందుకు? పేరు. పలానోడు ఈ చేప తిన్నాడని, తిని బ్రతికున్నాడని ఆ హోటల్ దగ్గర పేర్ల లిస్ట్ ఉందనుకోండి, అక్కడ నా పేరు కనబడాలి. ఇంకెక్కడ లేకపోయినా పర్వాలేదు, ఎందుకు ఆ రిస్క్ ఎందుకు? పేరు కోసం అండి, పేరు కోసం. ఆ గిన్నిస్ బుక్లో ఎక్కిన వారు ఒకవేళ 100 మంది 1000 మంది ఉంటే ఎక్కలేక చచ్చిన వారు ఎంతమంది ఉన్నారో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎక్కిన వారు 100,000 మంది ఉంటే ఎక్కడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన వారు 1000 మంది, లక్షల మంది ఉన్నారు. ఒక పుస్తకాన్ని పెట్టి ఇన్ని 1000 మందిని చంపేశారా? ఆఫ్టర్ ఆల్ ఒక పుస్తకాన్ని పెట్టి ఇన్ని లక్షల మందిని చంపడానికి కారకులయ్యారే. మాయ అండి. అది లేకపోతే ఈ సాహసాలు అవసరం లేదు. ఆ బుక్లో ఎక్కడానికి మనిషి ఏమి చేయవలసిన అవసరం లేదు. ఒక పుస్తకాన్ని పెట్టి కొన్ని 1000 మంది ప్రాణాలు తీశారు కదండి, కొన్ని 1000 మంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అలాంటి వారికి నేను విరోధిని.
ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. మనిషిని ఈ భూమి మీదకి పంపించింది నా ఉద్దేశం అది కాదు. నా దగ్గర ఒక గ్రంథం ఉంది, జీవ గ్రంథం. ఇందులో వాళ్ళ పేర్లు కనబడాలని నేను కోరుకున్నాను. దేవా, జీవ గ్రంథాన్ని దగ్గర పెట్టుకో ఖాళీగా. ఒకవేళ రాసి ఉంటే అందరినీ వరుసగా తుడిపోయి. ఎందుకంటే నేను ఒకటి ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇదేంటో తెలుసా? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బద్దలైపోవలసిందే. ఆహా, ఏం ఆలోచనలండి! ఓ పుస్తకం అండి, దీనికి ఒక కమిటీ అండి. ఎవడైనా ఫెయిల్యూర్ అయ్యాడు అనుకోండి, వీళ్ళు ఏం చెప్తారో తెలుసండి? మళ్ళీసారి ప్రయత్నం చెప్పి మేము మళ్ళీసారి వస్తాం. ఇది వద్దు, ఇక్కడితో ఆపి అని చెప్పొచ్చు. చెప్పరు. ట్రై చేయి చావు. ఇదేనా పేరు ప్రఖ్యాతలు. ఇలాంటి వారికి నేను విరోధిని అంటున్నాడు. ఏమండి, మనిషిని సాహసాలకు పురికొల్పటం కాదండి గొప్పతనం. మనిషిని జీవగ్రంథంలో వారి పేరు తొడుపు పెట్టకుండా ఒక మనిషిని భూమి మీద కట్టడం కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. డాన్సింగ్ బిల్డింగ్ కట్టడం గొప్ప సంగతి కాదు. ఒక మనిషిని దేవునిలో కట్టడం గొప్ప సంగతి. ఒక మనిషిని దేవునిలో నిలబెట్టడం గొప్ప సంగతి. ఎందుకంటే కట్టడం అన్నారే తప్ప మనిషి తన జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు రాసిన మాటలు ప్రపంచంలో ఎవరికి అర్థం కాలేదు ప్రియమైన వారలారా. ఏమన్నాడో తెలుసా? ఇదిగో, ఈ నా మాటలు విని దాని ప్రకారంగా బ్రతుకువాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనినా బుద్ధిమంతుడు. ఇదిగో, నీ జీవితాన్ని కట్టుకోవన్నాడు. భూమి మీద కళ్ళ ముందు ఒక కట్టడానికి కష్టపడుతున్న ఈ టెక్నాలజీ కంటే ఒక మనిషిని నిలబెట్టి చూడు దేవునిలో, చాలా కష్టం. ఒక మనిషిని దేవునిలో నిలబెట్టు. సముద్రపై వంతెనలు కట్టాలని గొప్ప చెప్పకు. ఒక దేవునిలో ఒక మనిషిని నిలబెట్టండి. ఈరోజు దేవుని కొరకు కష్టపడుతున్న, ఆత్మల సంపాదన కొరకు ఆలోచిస్తున్న ఏమంటే వాళ్ళే గొప్పవారు ప్రేమన దేవుని పిల్లలారా. మిగిలిన వారు మాయాస్వరూపులైతే దేవుని స్వరూపాన్ని కలిగిన వారుగా ఈరోజు చిన్న బ్రతుకులతో లోకాన్ని ఆశపడక అనేక మందికి జీవవాక్యాన్ని చెప్పి మనిషిని దేవుని పాదాల దగ్గరికి తీసుకొస్తున్న వారి కష్టం ఎంతమందికి తెలుసు? ఒక బిల్డింగ్ కట్టగానే ఎవరండి ఇంజనీర్ అంటారు. కానీ ఒక బిల్డింగ్ కట్టడం కాదు, ఇల్లు కట్టి చూడు అన్నారు పాత సామెత. ఒకరిని దేవునిలో నిలబెట్టి చూడు, ఆ కష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. కట్టడం గొప్పది కాదు, నిన్ను కట్టుకోవటం కావాలి నీకు. బండ మీద తన ఇల్లు అంటే ఏంటో తెలుసా? ఈ భక్తి జీవితాన్ని కట్టుకోమన్నాడు. నీ జీవితాన్ని కట్టుకోవటం మానేసి నీ జీవితాన్ని కూల్చేసుకొని ఏంటయ్యా కట్టడాగలుగుతున్నావు? అది కూలిపోదనుకుంటున్నావా? ఏదో ఒక రోజు ఈ విశ్వమే వాళ్ళ జ్ఞాపకం రావటం లేదా? ఎన్ని వింతలు విడ్డూరాలు ఇక్కడ మనం సృష్టించుకున్నా నీ జీవితాన్ని కట్టుకోకపోతే నువ్వు అన్యాయం అయిపోతున్నావన్న సంగతి ఇదిగో దేవుని మాటలు చెప్పేవారు లేరు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని మాటలు చెప్పేవారు లేరు. దేవుడు చేసిన చిన్న వాటికే మనం ఇంత ఆశ్చర్యపోతే ఇదిగో ఈ విశ్వాన్ని ముగించిన తర్వాత ఒక మహాలోకంలో దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. ఆ మహాలోకాన్ని మన కొరకు నిర్మిస్తున్నాడో తెలుసా? ఇక్కడ నువ్వేమి కట్టుకోవాల్సిన అవసరం లేదు, నీ జీవితాన్ని కట్టుకుంటే చాలు. దేవునిలో నీ జీవితాన్ని కట్టుకుంటే చాలయ్యా. దేవునిలో నీ జీవితాన్ని కట్టుకో. నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఆలోచిస్తే ఇదిగో టవర్స్ను కట్టిన టెక్నాలజీ కంటే, ఆ ఇంజనీర్ల కంటే నువ్వే గొప్పవాడివి. ఎందుకంటే జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావు కనుక. ఒక జీవితాన్ని నిలబెట్టడానికి పడే కష్టం గొప్పదండి. కొన్నిసార్లు ఒక వ్యక్తి మారాలంటే సంవత్సరాలు పడుతుందయ్యా, సంవత్సరాలు. నీ బిల్డింగ్ ఏముంది, అన్నీ ఉంటే వెంటనే నిలబడుతుంది. ఒక మనిషిని దేవుల్లో పడిపోకుండా నిలబెట్టాలంటే ఎన్నో వాక్యాలు చెప్పాలి, ఎంతో కాలం సహనంతో ఉండాలి. వాళ్ళని సంపాదించుకోవాలంటే నువ్వు ఎంతో కష్టపడాలి. కానీ కష్టపడుతున్నవన్నీ ఈ లోకం ఎడగుర్తిస్తుందండి. ఏదో బతకలేక బడిపంతులు అయ్యాడని పాత సామెతలాగా ఏదో చెప్పుకుంటూ తిరుగుతున్నాడండి. కట్టడాలకు కట్టేవారికి పేరు ప్రఖ్యాతలు ఈరోజు సమాజంలో కనపడుతున్నాయి. మనిషిని కట్టేవాడికి విలువ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా.
విలువ లేదు. ఒకరోజు అబ్రహాము గారు కూడా ఇక్కడ ఏదో కట్టుకోవాలన్న ఆలోచన ఆయనకి లేదండి. ఎందుకంటే ఆయన దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఏమన్నాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9, 10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారులు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎందుకు తెలుసా? ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణం అన్నాడు. అంటే పరలోకంలో దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడన్నమాట. అక్కడికి వెళ్ళాలి. దేవుడు కడుతున్న అక్కడికి వెళ్ళాలి. దేవుడు కొద్ది కాలం కట్టిన ఈ లోకమే ఎంత వింతలతో ఉంటే శాశ్వతంగా మనల్ని ఉంచబోయే పరలోకం ఎంత గొప్పగా ఉండాలో ఆలోచించారా? అబ్రహాము గారు తనకున్న ధనంతో ఏదో ఆకాశాన్నంటే గోపురాన్ని కట్టుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తన జీవితాన్ని కట్టుకున్నాడు, నిలబడ్డాడు. అదండి, జీవితాన్ని కట్టుకున్నవాడు గొప్పవాడండి. జీవితంలో దేవుడి కొరకు ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఇదిగో నిలబడేవాడు గొప్పవాడు. ప్రియమైన వారలారా, జీవితాన్ని కట్టుకో. నీ జీవితాన్ని కట్టుకో. దేవుని మాటల ప్రకారంగా ఆయన కొరకు బ్రతకాలన్న ఒక అబ్రహాము గారి ఆలోచన చూస్తుంటే కట్టుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆయన ఉండటానికి నాయన ఇస్సాకు యాకోబులు మనం ఉండటానికి మనం ఇక్కడేం కట్టుకోవాల్సిన అవసరం లేదు నాయన. ఎందుకంటే దేవుడే మన కొరకు కడుతున్నాడు. ఏమండి, కొద్ది కాలం కట్టిందే ఇలా ఉంటే, ఇంత వింతలతో ఉంటే శాశ్వతంగా ఉండబోయే ఆ మహాలోకం ఎలా ఉండాలి? ఆ మహాలోకం ఎలా ఉండాలి? పునాదులు గల ఆ పట్టణము అన్నాడు. ఆ పట్టణం ఏదో కింద చెబుతున్నాడు చూడండి, 16వ వచనంలో, 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకుని మరలా వెళ్ళుటకు వీలు కలుగును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరుస్తున్నాడు. పట్టణమే నీ కొరకు అక్కడ కడుతుంటే గోపురం కట్టుకొని పేరు తెచ్చుకుంటావా? ఒకవేళ గాలి వచ్చి గోపురంకి కూలితే చితికిపోతావు. గాలి వచ్చేసింది అనుకోండి, గంటకు 200, 300, 400 కిలోమీటర్ల వేగంతో వచ్చేసింది అనుకోండి, ఏమి ఉండదండి. ఇంకా మరి గోపురం ఏమవ్వాలి? ఏముండాలి? ఇంకేముండదు. నువ్వు కట్టుకున్నవి నీ కళ్ళ ముందే బీటలు వారిపోవాలి. నువ్వు కట్టుకున్నవి నీ కళ్ళ ముందే నేల మట్టం అవ్వాలి. లేదా యేసుక్రీస్తు రెండవ రాకడలో సర్వం పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవాలి. చూసారా? నీ పేరు కూడా లయమైపోవాలి. నీ పేరు కూడా బూడిదైపోవాలి. ఏదైతే కట్టి పేరు సంపాదించాలనుకుంటున్నారో ఆ పేరు కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోవాలి. నీ కష్టం అంతా నిర్వీర్యమైపోవాలి. నిర్వీర్యమైపోవాలండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయం అన్నాడు. లయం మైనపు ముద్దలా కరిగిపోవాలి. క్యాండిల్లన్నీ, టవర్లన్నీ కరిగిపోవాలి. ఎంత గొప్ప కట్టడాలైనా ఆకాశమే అంతరించిపోతుంది. నీ టెక్నాలజీ కూడా ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. మరి ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి?
అందుకే అబ్రహాము కట్టడాల మీద నమ్మకం లేక తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఉండటానికైతే దేవుడు కడుతున్నాడని ఎదురు చూశాడండి. దేవుడు కట్టిన కట్టడాలు గొప్పవి ప్రియమైన దేవుని పిల్లలారా. సునామీ నుంచి జపాన్ కోలుకున్నా రెండవ రాకడ తర్వాత కోలుకోదు. మళ్ళీ రికవర్ అవుతామంటే కుదరకు, ఎందుకంటే కవర్ తీసేస్తాడు ఆయన. ఇంకేం రికవర్ అవుతాం? ఇక రికవరీ లేదండి. అందుకే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఒక మంచి మాట రాశాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఉండబోవు పట్టణాన్ని కొరకు ఇక్కడ మనం ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పట్టణాలను మనం ఏం కట్టుకోగలం? నిలువరమైన ఒకవేళ పట్టణాన్ని నిర్మించుకున్న నిలబడటానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది చిన్న జీవితం. వెళ్ళిపోవాలి. పట్టణం రెడీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాం అనుకోండి, పట్టణం కట్టేందుకు? మరి పట్టణం కట్టేందుకు? అందుకే ఇక్కడ ఏమొద్దు, నిలువరమైన పట్టణం మనం ఇక్కడ లేదు, ఆ పట్టణము ఉండబోవు దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం అన్నాడు. ఆ పట్టణాన్ని గురించి మాట్లాడుతూ కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు రాయించిన మాట చూడండి ఒక్కసారి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత నీ చేతి పని, ఈ గుడారాలు ఈ కట్టడాలు ఇవన్నీ శిథిలమైపోవాలి. కానీ దేవుని చేతి పని అయినా, దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నది దేవుని చేతులతో కడుతున్నాడు. ప్రేమైన వారలారా, నీ చేతి పనిని చూసి నువ్వు సంతోషపడుతున్నావే కానీ ఏ రోజైనా దేవుని చేతి పనిని ఆలోచించావా? కట్టుకున్నవన్నీ పేక మేడల్లా కూలిపోయిన సందర్భాలు ఎన్నో లేవా? నీ జీవితాన్ని కట్టుకోవటం మానేశావు. ఎందుకు? మాయాస్వరూపులుగా మారిపోయారు. మాయా ప్రగల్భములు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం. నువ్వు ఏది చేసినా ఏముందయ్యా? ఏముంది? ఏది చేసినా ఏముంది? ఇదిగో ఇన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెడతాం, పేదవాడికి పెట్టు పట్టెడు మెతుకులు. ఇది చేస్తాం, అది చేస్తాం, అడుక్కునేవాడికి పెట్టు. నీ దేశంలో ఉంటున్న పేదరికాన్ని రూపుమాపు, సహాయం చేయి. పొరుగు దేశాల గురించి ఆలోచించు. ఆకలి చావులు జరుగుతున్నవి. ఇవన్నీ మనిషి వదిలేసి మనిషి చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే మాయలోకంలో మనిషి వింతగా ప్రవర్తిస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని చేత కట్టబడుతుంది. ఎలా ఉందనుకుంటున్నారో ఒక్కసారి దేవుని చేత కట్టబడిన ఈ సృష్టిలోనికి తొంగి చూడండి. ఇదే ఎంత అద్భుతంగా ఉంటే, దేవుడు శాశ్వతంగా మనం ఉండబోయే ఒక మహాలోకం, దేవుడుండే మహాలోకం మన కొరకు ఎంత చక్కగా ముస్తాబవుతుంది. ఎంత చక్కగా యేసుక్రీస్తు అదే అన్నాడు, మీరు కలవరపడకండి నేను వెళుతున్నానని. ఎందుకంటే నేను వెళ్ళేది కూడా నా కోసం కాదు, మీకోసమే. నేను వెళ్ళి అపార్ట్మెంట్ బుక్ చేస్తాను. నేను తొందరపడి ఇక్కడ బుక్ చేసుకోకండి మీరు, నేను అక్కడ బుక్ చేస్తాను మీకు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను. ఆ తర్వాత మరలా వచ్చి నాతో కూడా ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఇక్కడేం కట్టడాల మీద మనసు పెట్టుకోకండి, గిన్నిస్ బుక్లో ఏం ఎక్కకండి. ఆల్రెడీ జీవగ్రంథంలో ఎక్కారు. అక్కడి నుంచి కొట్టివేయబడకుండా చూసుకోండి. అక్కడి నుంచి కొట్టివేయబడకుండా ఉండాలంటే చక్కగా మీ జీవితాన్ని కట్టుకోండి. ఇంటికి సిమెంట్ తక్కువైనా పర్వాలేదు, ఒంటికి వాక్యం తక్కువ కానివ్వకండి. ఇటుకల మీద వద్దు, ఈ 66 పుస్తకాల మీద ధ్యాస పెట్టు. ఆ రాడ్డు బెండ్ అవుతుంది, నువ్వు బెండ్ అవ్వద్దు. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఆటుపోటులు ఎదురొచ్చినా నువ్వు నిలబడాలి. నిన్ను కట్టుకో, నిన్ను నిలబెట్టు.
నేను నిలబెట్టుకో, కట్టుకోవాలి. మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద అడుగుపెట్టిన ఆ కాలంలో మాయలోకమే కదండి, మాయలోకమే కదండి. మాయలోకంలో యేసుక్రీస్తు బ్రతికిన విధానాన్ని చూస్తుంటేనండి ఆ మాయకు లోనవ్వలేదు, మాయా స్వరూపుడుగా మారిపోలేదు. అప్పటికి పేతురు గారు అన్నారు, ప్రభువా ఒక మంచి ఐడియా వచ్చింది, ఏంటి, ఒక పర్ణశాల నీకు కట్టాలా అన్నాడు. ఆయన ఏం చేయలేదు. ఏమొద్దయ్యా, పర్ణశాల ఏమొద్దు. ఎందుకు, దేవుడు అక్కడ పరలోకాన్ని అడుగుతుంటే ఇక్కడ పర్ణశాల కట్టుకుంటావా? ఏమొద్దు, నాకు ఏమొద్దు. ఆయన బ్రతుకును చూసా, నిలబెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిలబెట్టుకున్నాడు. ఇదిగో ఈ పాపాన్ని జయించడానికి రక్తము కారునంతగా ఆయన నిలబెట్టుకున్నాడు. అది కావాలి నీ జీవితానికి, అది కావాలి నీ జీవితానికి. నీకేమీ లేకపోయినా పర్వాలేదు, నీకు ఒక మహాలోకం ఉండాలి. ఆ మహాలోకానికి ఇదిగో నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఈఫిల్ టవర్ అంత ఉన్నతంగా ఉండాలి. ఈఫిల్ టవర్ కట్టాలనుకోకు, దానంత గొప్పగా ఉండాలి, దానంత ఉన్నతంగా ఉండాలి. నీకు చేతనైతే, నీకు చేవుంటే మనిషిని కట్టు, ఒక వ్యక్తిని దేవునిలో నిలబెట్టు. కూల్చేయటం కాదు, నిలబెట్టు. మంచి మాటలతో, ఆదరణతో, దీర్ఘశాంతంతో, సాత్వికంతో ఒకరిని సంపాదించు. కట్టడాలకే కాదు, ఒకరిని సంపాదించడం కూడా సంవత్సరాలు పట్టే పని. ఆ పని చేయగలవా నువ్వు? ఆ పని నువ్వు చేయగలవా? ఆ పని నువ్వు చేయగలిగితే, నిన్ను కట్టుకొని నువ్వు 10 మందిని కట్టగలిగితే దేవుడు కడుతున్న ఒక మహాలోకానికి వెళతావు. చేతి పని కానీ దేవుని చేతి పని అయిన ఒక మహా అందమైన, అద్భుతమైన, మాటలు కూడా సరిపోలేని ఒక మహాలోకాలని నువ్వు వెళ్ళగలవు, స్వతంత్రించుకోలేవు. దేవుడు ఉంటున్న మహాలోకం. ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. మత్తయి సువార్తలో రాయబడిన మాట అండి, 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతును పోలియుండును. బుద్ధిహీనుడు స్వరంగములో మార్గం అంటాడు, బుద్ధిహీనుడు వంతెనలు అంటాడు, బుద్ధిహీనుడు ఎన్ని టవర్స్ అంటాడు, ఎన్ని అంతస్తులు అంటాడు. బుద్ధిమంతుడు తనను కట్టుకుంటాడు, తనను నిలబెట్టుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఈ మాయలోకంలో మాయాస్వరూపులుగా మారి వింతలకు తెరతీస్తూ బ్రతుకును రోత చేయకండి. ఈ మాయలోకంలో దేవుని స్వరూపాన్ని కలిగి ఈ మాయను ఛేదించుకుంటూ నిన్ను నిలబెట్టుకో. దేవునికి పేరు తీసుకురా. నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు కడుతున్న మహాలోకానికి వెళ్ళు. మరో 10 మందిని నీతో పాటు తీసుకుని వెళ్ళు. పాడు చేయకు, నిలబెట్టు. దేవుని వాక్యంతో వాళ్ళని కట్టు, దేవుని వాక్యంతో నిలబెట్టు. నీ చేతనైతే వద్దు, ఈ మాయలోకంలో మాయ కిందికి వెళ్ళకూడదు, మాయా స్వరూపులుగా మనం బ్రతకకూడదు. ప్రేమైన వారలారా, యేసు ఛేదించి ఒక మహాలోకానికి వెళ్ళిపోయాడు. ఆయనలాగే మన జీవితాలను కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. మాయలోకంలో మనిషి ఎంత బ్రతుకు ముగింపు రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు. ఆయన మీ అద్భుతమైన ఆలోచనలకై మీకు వందనములు తండ్రి. మీకు పేరు తీసుకురావాలి, మీ పేరును నిలబెట్టాలి. ఆకాశమంత ఎత్తు మీ ఔన్నత్యాన్ని చూపించాలి, ఎవరెస్ట్ అంత ఎత్తు మీ ప్రేమను చూపించాలి. అగ్ని పర్వతాలు బద్దలవుతున్నంతగా మీ కోపాన్ని సమాజానికి చూపించాలయ్యా. మీ పేరు, మీ ఔన్నత్యము, మీ పరాక్రమము సమాజానికి తెలియాలయ్యా. మీరు కడుతున్న ఒక మహాలోకం గురించి తెలియాలి. మమ్మల్ని మేము కట్టుకోవాలి, మీ కొరకు ఈ కొద్ది కాలం నిలదొక్కుకోవాలి. అందుకు మీ సహాయాన్ని ఇవ్వండి అయ్యా. మీ కృపను మా మీద ఉంచండి. మీలో ఉంటే మేమేమైనా సాధించగలమన్న నమ్మకం ఉంది. మీరు లేకపోతే నాయన ఓటి కొండల్లా పగిలిపోవటం తప్ప మరి ఏమీ చేయలేని వారు తండ్రి.
మీ ఆలోచనలో నడిపించండి, మీ సంకల్పంలో ముందుకు తీసుకుని వెళ్ళండి. కష్టపడి ఖర్చు పెట్టి ఈ మహాసభలను కొనసాగిస్తున్న మీ పిల్లల్ని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కొద్దిమంది అయినా ఈ మాటలు మనసులో పెట్టుకొని మీ కొరకు ఆలోచించగలిగే భాగ్యాన్ని బట్టి ప్రతిఫలాన్ని ప్రసాదించండి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ పిల్లలందరినీ జీవవాక్కులతో నింపి పంపండి. వెలుగునిచ్చే జ్యోతులుగా ఆ ప్రాంతాలలో నాయన వెలిగింప చేయండి అని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఇంకా ఒక దినము, మరొక దినము మాకు మిగిలి ఉండగా నాయన మీ సహాయాన్ని ఇవ్వండి. మీ కొరకు ఉన్నతంగా సేవ చేస్తున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.